వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదు, ఇంకా పాత వాసనలు కూడా మరవలేదు. 2014 నుంచి 19 మధ్య జగన్ చేసిన రాజకీయాలనే సేమ్ అదే చేస్తున్నారు ఇప్పుడు. దీంతో అవన్నీ వికటిస్తున్నాయి. అప్పట్లో జగన్ ఏం చెబితే అది జనాల్లోకి వెళ్ళేది. జనాలు కూడా పూనకాలు వచ్చినట్టు ఊగిపోయేవాళ్ళు. పార్టీ శ్రేణులు అనుసరించేవాళ్ళు. అసలు ఆ వ్యూహాలన్నీ పనిచేశాయి. సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉండేది. అన్నిటికీ మించి ఆ ప్రచారాన్ని ప్రజలు కూడా అబ్బా అని సీరియస్గా తీసుకొని నమ్మేసేవాళ్ళు జగన్ ఏం చెప్తే. కానీ ఇప్పుడు చూస్తే సిచ్యువేషన్ అట్లా లేదు. ఎందుకంటే 1 ఛాన్స్ ఇవ్వండి అనే నినాదంతోనే అధికారంలోకి వచ్చారు జగన్. ఆయన పాలనను ప్రజలు 1 కాదు 2 కాదు 5 ఏళ్ళు చూశారు. పదే పదే అవే మాటలు చెప్పటం ద్వారా నమ్మే స్థితిలో కూడా జనాలు లేరు. మరి పరిస్థితులు కూడా ఇప్పుడు అనుకూలంగా లేవు వైసీపీకి. మరి ఇటువంటి సమయంలో వ్యూహాత్మకంగా ప్రజా సమస్యలపై పోరాడి గట్టిపడాలి పార్టీ. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం సేమ్ అవే పాత రాజకీయాలనే నమ్ముకుంటున్నారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కూడా ఆలోచనలో పడ్డారు. అయితే జగన్మోహన్ రెడ్డి చెబితే వినే రకం కాదు. ఫలానా చోట ఫలానా విధంగా రాజకీయాలు చెయ్యండి అని ఎవరికైనా చెప్తే గనక ఆయన అస్సలు తీసుకోరు. ఆ విషయం అక్కడి సీనియర్ల నుంచి కార్యకర్తల వరకు అందరికీ తెలుసు. ఆయన ఒక హిట్లర్ అని. అయితే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అలవాటు పడిన వారైతే ఆ పార్టీ వదిలి వేరే పార్టీలో చేరలేరు. అయితే కాంగ్రెస్ నుంచి వేరుపడ్డ జగన్మోహన్ రెడ్డి వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడంతో ఆ పార్టీలోకి చేరారు. చావైనా రేవైనా పార్టీలోనే ఉండాలని పరిస్థితి కొందరిది. దాన్ని వదిలి ఇంకొక దాంట్లోకి వెళ్ళలేని సిచ్యువేషన్. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం రోజు రోజుకు ఆయన పరిస్థితిని ఆయనే దిగదార్చుకుంటున్నారు. ఎటువంటి స్టాండ్ తీసుకుంటున్నా దానికి యూటర్న్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా అన్నిటికన్నా ఆయన ఎక్కువగా నెగిటివ్ తెచ్చుకుంటున్న అంశం చూస్తే కనుక రాజధానుల విషయమే. దీంట్లోనే ఆయన తరచూ స్టాండ్ మార్చుతున్నారు. ఒకసారి అమరావతిని మేము రాజధానిగా ఓకే చేస్తున్నాం, మేము ఖచ్చితంగా పూర్తిగా మద్దతు ఇస్తాం కూటమి ప్రభుత్వానికని ఒకసారి మాట్లాడారు. దాని తర్వాత వచ్చి లేదు లేదు విశాఖ అన్నారు. ఇదంతా కాదు ఇప్పుడు మావిగన్, విజయవాడని గుంటూరు కలిపేసి మావిగన్ని చెయ్యండి అని ఇంకొకటి మాట్లాడారు. దీనివల్ల ఖచ్చితంగా డ్యామేజ్ వస్తుంది పార్టీకి. ఏదైనా ఒక్కదాని మీద జగన్ స్టాండ్ తీసుకుంటే బాగుంటుంది కదా అని కూడా అందరూ ఆలోచిస్తున్నారు. కాకపోతే ఎవరు ఏం చెప్పలేరు, ఎందుకంటే ఆయన మూర్ఖుడు వినడు కాబట్టి. ఇక తన్ని తాను కంట్రోల్ చేసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. దీంతో ఇప్పుడు వైసీపీ పార్టీలో నా సీనియర్ నేతలు ఆందోళన పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి సేమ్ ఇట్లానే మూర్ఖంగా బిహేవ్ చేస్తే వైసీపీకి రాజకీయ భవిష్యత్తే ఉండదని కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే ఇది ఒక్క రాజధాని విషయంలోనే కాదు, రాజకీయంగా కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు సీనియర్లకు అంతు పట్టట్లేదు. అసలు మింగులు పడడం లేదు. ఈయనకి సలహా ఇస్తోంది ఎవరు? ఈయన సొంతంగానే మాట్లాడుతున్నారా, లేకపోతే ఇంకెవరైనా వెనక నుంచి ఐడియాలు ఇస్తున్నారా అని. బీజేపీతో స్నేహం వద్దు అని చెప్పారు సీనియర్లు చాలామంది. దీంతో మైనార్టీలతో పాటు కొన్ని వర్గాల వారు కూడా దూరం అవుతున్నారు జగన్కి. కానీ ఇవన్నీ తనపై ఉన్న కేసుల దృష్ట్యా బీజేపీతో పరోక్షంగా స్నేహం కొనసాగిస్తున్నారు జగన్. బయటకు వచ్చి ఎప్పుడు డైరెక్ట్గా ఆయన చెప్పకపోయినప్పటికీ ఒకవైపు అదే ఎన్డీఏలో తెలుగుదేశం కీలక భాగస్వామిగా ఉంది. ఏపీ ప్రభుత్వంలో కూడా బీజేపీ భాగస్వామి అయింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ వైఖరిని వ్యతిరేకించాల్సింది పోయి పరోక్ష స్నేహస్తం అందించడంపై జగన్పై సీనియర్లు కూడా ఆవేదనతో ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపేందుకు కొందరు సీనియర్లు ఇప్పటికే సిద్ధంగా ఉన్నట్లు టాక్ నడుస్తోంది. అసలు దానికి సంబంధించి రహస్యంగా సమావేశాలు కూడా జరిగిపోతున్నాయట. మరి జగన్మోహన్ రెడ్డిని ఒప్పించి కాంగ్రెస్ వైపు తీసుకెళ్లటం అమ్మో ఒక పెద్ద ఎత్తు అయితే, ఇదే మాదిరిగా జగన్ ముందుకెళ్తే కావాలి జగన్ కాదు గుడ్ బై జగన్ అని చెప్పించుకునేందుకు బాగా సిద్ధంగా ఉండండి. వాటితో పాటు పార్టీకి సీనియర్ నేతలు కూడా గుడ్ బై చెప్పేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. మరి అందులో వాస్తవం ఎంత ఉందో మాత్రం తెలీదు. ఇదేమైనప్పటికీ జగన్ తన వైఖరిని మార్చుకుంటారా, అసంతృప్తిని తగ్గిస్తారా అన్నది మాత్రం చూడాల్సిందే. దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.